నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, పాత సినిమాల దగ్గరికి వెళ్దాం. ఓకే, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారికి సూర్యకాంతం గారు అని అంటే ఒక స్పెషల్ అభిమానం అంట. ఓకే, ఆ రోజుల్లో వీళ్ళ కాంబినేషన్ చాలా బాగుండేదట. ఏమని చెప్తారు అంటే ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ ఇట్లా షూటింగ్ నడిచేదంట. ఏం చెప్తారు, ఆ రోజుల్లో ఏం జరిగేది? ఇది అంటే అంతకుముందు కూడా అక్క అని పిలిచేవారు. ఎన్టీ రామారావు అక్క అని పిలిచేవారు. నాగేశ్వరరావు కూడా గుండక్క అని పిలిచేవారు. గుండక్క గుండక్క అంటే గుండమ్మక తర్వాత అంతకుముందు అక్కే. నాగేశ్వరరావు గారు గుండమ్మక తర్వాత గుండక్క అని పిలిచేవాడు, గుండత్త అని పిలిచేవాడు, గుండత్త అని. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వచ్చిందంటే ఆ ప్రాబ్లము, రామారావు గారు నాగేశ్వరరావు గారు బాగా మంచి క్రేజ్లో ఉంటుండగాను సినిమా అది తయారైంది. దాంట్లో మరి కమలాకర్ కామేశ్వరరావు డైరెక్షను. సినిమాకి ఏం పేరు పెడదాము అని ఒక ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. ఏం పేరు పెడదామని ఆలోచనతో ఉంటే ఏదో రకరకాలుగా అనుకున్నారన్నమాట. రామారావు గారి పేరు, నాగేశ్వరరావు గారి పేరు కలిసి వచ్చేలాగా, లేకపోతే ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఇలా అన్నమాట, తండ్రి కొడుకుల అనుబంధం, ఇలాంటి ఏవో పేర్లు అనుకుంటే గమ్మున కమలాకర్ గారు లేదు గుండమ్మ కథ పెడితే బాగుంటుంది, సినిమా అంతా గుండమ్మే కదా ఉంది, అది బాగుంటుంది అంటే. అయితే నాగేశ్వరరావు రామారావు గారు ఇద్దరు హీరోలు ఉంటుంటే గుండం అంటే సూర్యకాంతం గారి పేరు పెట్టడం మనల్ని జనం కొట్టేస్తారు. అంటే ఆ క్యారెక్టర్ ముందే పేరు పెట్టేశారా గుండమ్మ? సినిమాలో పేరు గుండమ్మే కదమ్మా. సినిమాలో పేరు కూడా వెరైటీగా ఉంటుంది, గుండమ్మ అని ఎవరు పెట్టుకుంటారు కదా, చాలా తక్కువ మందికి ఉంటుంది. సినిమాలో పేరు గుండమ్మే, ఆ పేరే పెట్టారన్నమాట. అది వినిపించారు నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి. బాబు గుండమ్మ అనే పేరు మీకు ఏమైనా అభ్యంతరమా? ఈ సినిమాకి గుండమ్మ కథ అయితేనే బాగా యాప్ట్గా సూట్ అవుతుంది అంటే. ఇంకొకరైతే మేము ఒప్పుకునే వాళ్ళం కాదు, గుండక్క మన అక్క చెల్లెళ్ళు లాంటిది కదా, పెట్టండి బాగుంటుంది, ఆడబిడ్డ పేరు పెడితే నిజంగా సిన్సియర్గా వాళ్ళ ఆడపడుచులాగే చూసుకునేవాళ్ళు గుండమ్మని. అంటే సూర్యకాంత్ అన్నమాట. ఒక ఆడబిడ్డ పేరు పెడితే అది మంచిదే కదండి, పెట్టండి అని చెప్పారు. దాని తర్వాత ఆ సినిమా ఎలాగంటే శరవేగంతో జరుగుతుంది. నాగేశ్వరరావు గారు రామారావు గారు వీరిద్దరు కూడా ఎప్పుడు గుండంతా ప్రతిరోజు కూడా నాగేశ్వరరావు గారి కంటే రామారావు గారు భోజన ప్రియుడు. రోజు పులిహోర, మా సూర్యకాంతం చేసినట్టుగా పులిహోర ఎవరూ చేయలేరు, అది ఎవరూ చేయలేరు అన్నమాట, అంత బాగా చేస్తుంది. తర్వాత ఏమో దాని బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి, మంచి చిల్లుగారులు, ఇట్లాంటివన్నీ మొత్తం ఇంత క్యారేజ్, ఆ క్యారేజ్ నిండా నింపుకొని వచ్చేదన్నమాట. అందరికీ పెట్టి అంటే తమ్ముడు తిని, ఇది బాగుంటుంది, నీకోసమే చేశాను, ఈ కూర నీకోసమే చేశాను అని చెప్పేసి ఆవిడ చేతి వంట, ఆ చేతి రుచి ఏమిటో తెలియదు, ఎక్కడ లేని రుచి వచ్చేదన్నమాట. అంటే ఆ అంటే సినిమా జరిగినంతకాలం కూడా మంచి షడ్రుచులతో కూడా కూడుకున్న భోజనం తయారు చేసి పెట్టేది వీళ్ళిద్దరికి మాత్రం. అది తర్వాత గుండమ్మ కథలో ప్రధానమైన అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళు సినిమాలో డైలాగ్స్ రాయకుండానే వాళ్ళు ఓన్గా యాక్ట్ చేశారట. అదేంటంటే గుండమ్మ కథలో ఈ సావిత్రిని ఎన్టీ రామారావు తీసుకెళ్ళిపోతాడు ఇంటికి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఛాయదే వస్తుంది, వచ్చి దబాయించేస్తుంది అన్నమాట. దబాయించే దాని తర్వాత సూర్యకాంతంతో డబ్బులు, నోట్ల గట్లు అవన్నీ తీసుకొని కొట్టి అవతల అవుట్ హౌస్లో పడేసి తాళం వేసేస్తుంది అన్నమాట.
తర్వాత పిలిచారు ఈ రామారావు గారు, అది వాళ్ళు చెప్పుకునేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరు సావిత్రి గారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గుండత్తా అని పిలుస్తారు అన్నమాట. పిలిస్తే ఎక్కడ కనిపించదు, ఎక్కడుంది అనేసరికేమో ఆ కిటికీలోంచి ఇలా ఫుల్లా చూస్తుంటుంది అన్నమాట. సావిత్రి వెళ్తుంది, వీళ్ళగానే పాపం పిన్ని ఇక్కడున్నావా అని ఏడుస్తుంది అన్నమాట. పాపం ఆవిడ నిజంగానే ఇప్పుడు సావిత్రిని అష్టకష్టాలు పెడుతుంది కదా, వచ్చి ఇలా చూస్తుంది. ఆ క్యారెక్టర్ ఎక్కడ చెడకుండా డైరెక్టర్ చెప్పలేదు అని. ఈ సావిత్రి బంగారు నగలతో పొట్టి చేరుతూ ఉండేసరికి పని మొత్తం ఇవన్నీ బంగారమే అంటుంది. అనేసిన తర్వాత ఏమో చూడమ్మా తలుపేసి తలుపు తీయమ్మా, తాళేసి తలుపు తీయమని చెప్తుంది. వచ్చి లోనకి రాపిని నీకెందుకు నేను చూస్తానమ్మా కొట్టేస్తుంది అంటుంది. లోనకి రాదు కానీ అలా లాకెళ్ళి కూర్చోబెడుతుంది అన్నమాట. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమిటి దౌర్జన్యం అంటే, దౌర్జన్యం ఉంది మా పిన్ని దగ్గర తీసుకున్న డబ్బంతా నువ్వు కక్కు లేకపోతే బాగుంటుంది అలా అడిగి అంటుందన్నమాట. అనేసరికి ఆ పెట్టి తీసుకొచ్చి ఆ పెట్టిని ఎరగొట్టి డబ్బు తీస్తుందన్నమాట. డబ్బు తీస్తుంటే అక్కడ గుండమ్మ ఒక కట్టలు నోట్ల కట్టలు ఉంటాయి, ఆ కట్టలు తీసుకుంటుంది అన్నమాట. ఈ 4 కట్టలు నావే అంటే నీకు ఎక్కడ ఏ కట్టలు, నువ్వే కట్టలు తీసుకొచ్చావే అన్నావు. ఇవన్నీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, రాసింది కాదు. తర్వాత రాజనాలు వస్తాడు ఇలా జబ్బలు తెచ్చుకొని వస్తే ఎన్టీ రామారావు గారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందన్నమాట. అందులో రాజనాలు వచ్చి దెబ్బలు కొడుతుంటే పడిపోయినట్టు యాక్ట్ చేసి ఆయన ముడ్డుతో కొడుతుంటాడు రాజనాన్ని. గొప్ప కామెడీ అవుతుందన్నమాట. అది ఆ రోజంతా నవలా చచ్చేవారట. సావిత్రి గారు, గుండమ్మ వీళ్ళందరూ కూడా నవలా చచ్చేవారట. ఆ సీన్లు చేస్తున్నప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఇంత కామెడీ పండుతుంది అనుకోలేదట. దట్ బికాజ్ ఆ ఫోన్ ఇస్ సూర్యకాంతం కాబట్టి ఆ చెడిపోయిన దానిలాగా దెబ్బతిన్న ఓ పెద్ద పుల్ల ఇలా చూస్తుంది. ఆ కట్టలు తీసుకుంటుంది, ఆ బంగారం తీసుకుంటుంది, ఆ ఖాళీ పెట్టేమో నెసిమే పెట్టి పంపించేస్తుంది అన్నమాట. తర్వాత రాజనాలు రావడం, ఫైటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఎంతో అంత సినిమాకి ముఖ్యంగా 2-3 సీన్లు ప్రాణం పోస్తాయన్నమాట. అది అంటే గుండక్కతో ఎలా ఉండేవారంటే రామారావు గారు కానీ నాగేశ్వరరావు కానీ సొంత అక్క చెల్లెలతో ఎలా ఉంటారో అలా ఉండేవారు. ఆ యాక్షన్ కూడా ఎక్కడ అరమరకలు లేకుండా ఏ మొహమాటాలు లేకుండా సరదాగా ఫ్రీగా చేసేవారు అన్నమాట. అందుకే అంత సూపర్ హిట్ అయింది. వారు చనిపోయినంత వరకు సూర్యకాంతాన్ని అక్క అక్క అని పిలిచేవారు. అది వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం. అలాగే ఎన్టీ అలాగే రేలంగి బావగారని పిలిచేవాడు. రేలంగి ఇద్దరిని బావగారని పిలిచేవాడు. గుండమ్మేమో తమ్ముడు అని పిలిచేవాడు. ఓకే. అండ్ ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాల గురించి, సందర్భాల గురించి గుర్తు చేసుకుంటుంటే ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుందమ్మా. చక్కగా వాళ్ళంతా చక్కగా వాళ్ళందరికీ వండి పెట్టడం, తమ్ముళ్ళలాగా ఉండడం, ఇవన్నీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఈ సందర్భం అంటే సంబంధం లేని విషయం కూడా సడన్గా జ్ఞాపకం వచ్చింది చెప్తున్నాను. సూర్యకాంతం అంత బోలా మనిషిలాగా ఉంటుంది కానీ సూర్యకాంతం వచ్చే కారు బాగాలేదు, రిపేర్ అయింది. అప్పుడు కారు పంపించమంటే వీళ్ళు దేనికో కారు పంపించారంటే కష్టం కదా, చిన్నవాళ్ళు పంపిస్తారు కానీ పెద్దవాళ్ళకి ఏం పంపిస్తారు అనేసరికేమో ఏంటక్క నీ కారు ఏమైందంటే కారు రిపేర్ వచ్చింది బాబు అంటే, సార్ పంపించు మనకి చేసే మెకానిక్ ఉన్నాడు కదా పంపించంటే సూర్యకాంతం పంపించలేదట. కారణం ఏమిటంటే చెప్పటం లేదు. అప్పుడు చెప్పిందట, నాకు ఏం లేదు బాబు, మెకానిక్లు ఎవరైనా సరే నా కళ్ళ ముందే రిపేర్ చేయాలి, నా కళ్ళ ముందే పాటలు మార్చాలి, నా కళ్ళ ముందు అన్నీ జరిగితే కానీ నేను డబ్బులు ఇచ్చినా వాళ్ళే తీసుకోవాలి, అంటే ఇతరులు డబ్బులు ఇవ్వను, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే ఇస్తాను అనేసరికి అప్పుడు అందరూ అనుకున్నారట, రామారావు గారు ఎన్నో పరీక్షలు చేస్తారు, అంతకంటే ఇవి మించిపోయిందిరా భగవంతుడా అని చెప్పేసి ఎవరిని నమ్మేది కాదు. నమ్మకుండా తన కళ్ళతో తను చూస్తేనే నమ్మేది. అటువంటి వ్యక్తి సూర్యకాంతం. మంచి విశేషాలు తెలియజేశారండి. నమస్తే.